పెట్టుకుంటే వీళ్ళు వస్తారు, లేకపోతే బొక్కబారులుగా పడతారు. సరే 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 గౌతమ్ గారు, సార్ మీకేమనిపిస్తుంది అంటే సభల్లో చూసాము దూకుడు లేదా ఎవరు వెళ్తున్నారు ఇవన్నీ ఒక అయితే ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక సెక్షన్ మీద ఆయన పథకాలు అవి వేస్తాయని అనిపిస్తుంది. సో ఈ టీడీపీ జనసేన బీజేపీ ఓట్ షేరింగ్, ఈ ఓట్ షేరింగ్ వర్సెస్ ఓట్ పోలరైజేషన్ ఎలా ఉండొచ్చు ఈసారి? యాక్చువల్గా వచ్చేసి ఓట్ షేరింగ్ అండ్ ఓట్ పోలరైజేషన్ లో ఇంకా కొంచెం విపక్షాలు కొంచెం వెనకడుగులోనే ఉన్నాయి అనుకోవాలండి. ఖచ్చితంగా ఎక్కడ ఏ పాయింట్ అని అంటే ఈ పొత్తుల అంశం దగ్గరకు వచ్చేటప్పటికే కనిపిస్తోంది. దాంతో పాటుగా ఏమిటి, అలాట్ చేసిన సీట్లలో రెబల్స్ కూడా కొంచెం ఉన్నారు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా ఏంటంటేనండి, బీజేపీ తోటి పొత్తు అనే దాని మీద వాళ్ళలాగా నేనేమి ఏదో కన్ఫైన్ చేసి చెప్పను, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నా. హనీమూన్ పీరియడ్ అని అంటారు, ఇది అధికారంలోకి వచ్చిన కొత్తల్లో. దాన్ని కొత్తగా వచ్చిన వాడికైతే ఒక 6 నెలలు ఆ తడబాట్లు ఉంటాయి, హనీమూన్ పీరియడ్ అనుకోవచ్చు. చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి వచ్చినోడు కూడా ఇంకా హనీమూన్ పీరియడ్ ఉండదు కదా. అలాగనే మోడీ గారు కూడా ఇది మొదటి సభే, ఇందులో చెప్పలేదు అని అనటానికి లేదండి. ఆయనకి ఇది ఎన్నో సభ చెప్పండి, ఆయనకి ఇది ఎన్నో ఎలక్షన్ చెప్పండి. ఎన్నో సభ అంటే నేను కూడా కొంచెం అంటే చూసే ప్రజల పక్షాన్ని మాట్లాడతాను. నేనంటే ఏంటంటే వాళ్ళిద్దరికి చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది. రాగానే ఇప్పుడు మనం కూడా ఇంట్లో ఉంటాము, బామ్మర్ది బావా కొట్టేసుకుంటారు, ఎదురు పడితేరా బావా బాగున్నావా అని అనుకుంటారు, కానీ బావా మీరు పడిపోరు కదా. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ అండి. వాళ్ళు ఎంత బాగున్నారు ఎంత బాగలేరు, దూరంగా కూర్చున్నారు అనే దాని మీద మాట్లాడటం లేదు. మోడీ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ కనీసం ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు చేసే తప్పుని ఎత్తు చూపించటం అన్నా ఒకటి చెయ్యాల్సింది. లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేస్తాను అనేదైనా చెప్పు ఉండాల్సింది. రెండిటిని సావకాశంగా తీసి పక్కన పెట్టేశారండి. జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అనలేదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేస్తాను అని చెప్పలేదు. ఆ విషయమై మేము చాలా ఎదురు చూసాం. ఒక మినిస్టర్స్ క్యాబినెట్ అన్నారు కదా, మినిస్టర్స్ క్యాబినెట్ ఇస్ నథింగ్ బట్ ముఖ్యమంత్రి గారు. అవునండి, మినిస్టర్స్ క్యాబినెట్ ఇస్ నథింగ్ బట్ ముఖ్యమంత్రి గారు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆయన్నే విమర్శించాలా, కేరళ వెళ్తే పినరయి విజయ్ గారు ఆయన్నే విమర్శించాలా, వాళ్ళ ముఖ్యమంత్రి మినిస్టర్స్ క్యాబినెట్ ని విమర్శించవచ్చుగా. అది ఏమంటారు ఇప్పుడు ఈ ఓట్ షేరింగ్ పోలరైజేషన్ కి ఇంకా కొంచెం పికప్ అవ్వాలి, ఇళ్ళు ఇంకా పికప్ అవ్వాల్సిన అవసరం ఉందనేది నాకు గ్రౌండ్ లెవెల్లోంచి కనిపిస్తుందండి. ఎందుకంటే మేము ఈ బయట తిరుగుతున్న దాన్ని బట్టి మాకు కనిపిస్తున్న పబ్లిక్ సెక్షన్స్, యాక్చువల్ గా సెక్షన్స్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అప్పుడు అంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు అనుకోండి, వీళ్ళందరూ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు జరిగినప్పుడు వీళ్ళంతా మా ఓటర్లు కాదని. తర్వాత కూడా ఎవరు ఓటర్లు అనేది బాగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో గట్టిగానే చూపిస్తారు, కానీ పథకాలు లేకపోతే ఈ ఇచ్చే ఫ్రీ బీస్ వీటన్నిటి మీద ఆధారపడి ఓటింగ్ జరుగుతుందని అనుకోము. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్లకు ఉండాల్సిన కన్సాలిడేటెడ్ అమౌంట్ ఆఫ్ ఓటింగ్ వాళ్ళకుంది. అందుకనే తెలుగుదేశానికి కూడా మొన్న 23 సీట్లు వచ్చినప్పుడు గాను 39% మంది ఓట్లేశారని అంటే, అలాగనే ఒక కన్సాలిడేటెడ్ ఓటింగ్ ఒకటి ఉంటుంది ప్రతి పార్టీకి. ఆ పార్టీ ఏంటంటే ఏదన్నా తప్పిదం చేసి, చారిత్రాత్మక తప్పిదం ఏదన్నా చేసి వాడిని పోగొట్టుకుంటే తప్ప తెలుగుదేశానికి కూడా 39% దరిదాపుగా వచ్చినాయి మొన్న. అవును వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఒకటి ఉంటుంది, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఫెయిల్యూర్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అసలు ఆయన చెప్పే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లేకపోతే ఫీమేల్ రూరల్ వెరీ పూర్ అల్లి గంప కొత్తగా వేసారు కదా, ఇటు వస్తారు కదా. ఏం పడవు కానీ కన్సాలిడేటెడ్ వాళ్ళకు కూడా ఒక ఓటింగ్ ఉంటుంది. ఇక వచ్చేసి మిగతాది ఏంటంటే అందరిలోనూ న్యూట్రల్ ఓటింగ్ ఒకటి ఉంటుంది. అది కంక్లూడింగ్ ఇవ్వండి దీపక్ రెడ్డి గారు. సో విన్నారు కదా, చూసే కంక్లూడింగ్ ప్లీజ్. చాలా మంచిదండి ఈ రోజు చర్చ జరగటం కూడా. సో అభిప్రాయం బీజేపీ నుంచి అంటే బీజేపీ ఇంకా మోదీ గారికి కొంచెం స్ట్రాంగ్ గా కామెంట్స్ ఇయ్యాలా అనే అభిప్రాయం వచ్చింది కనుక ఖచ్చితంగా ఇది బీజేపీ దృష్టికి కూడా పోద్ది, ఇది మళ్ళా మోడీ గారి దృష్టికి పోద్ది. సో నెక్స్ట్ వచ్చే మీటింగ్స్ లో ఆ విధంగా ఇంకొంచెం మన ఈ రాష్ట్ర ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే అటువంటి కామెంట్స్ రావచ్చు అని చెప్పి మేము కోరుతున్నాము. అయినా మొదటి మీటింగ్ లో కూడా మోడీ గారు చాలా కల్చర్డ్ గా అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్స్, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ చెప్పడం జరిగింది.
కానీ అంత ఘాటు పదజాలం వాడలేదు అని చెప్పేది ఒక అభిప్రాయం వచ్చింది కనుక ఖచ్చితంగా బీజేపీ విల్ టేక్ నోట్ ఆఫ్ దిస్ అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటి అని అంటే ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ అసత్యాలు అని చెప్పి ఈ లాస్ట్ 3 రోజులు మా పార్టీ ఆఫీస్ నుంచి మేము అనేక ప్రెస్ మీట్లు పెట్టి మీరు బస్ యాత్ర పోయే ముందు వీటికి జవాబు చెప్పి పోండి అని చెప్పి చెప్పటం జరిగింది. సో ఏ ఒక్కరు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున